రీసెంట్‌గా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ వాళ్ళ కూతురు కొండా సుస్మిత మాట్లాడుతూ గూడా కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, కొంతమంది నాయకుల పైన కావచ్చు, మంత్రుల పైన కావచ్చు, చాలా విపరీతంగా మాట్లాడారు నిన్న. అంటే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం రాష్ట్రం మీద పడి దోచుకుంటుందని గూడా మాట్లాడడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ గూడా నోటీసులు జారీ చేసింది. షోకార్ నోటీసులు కొండా సురేఖకి. అంటే ఏం జరుగుతుందనుకోవచ్చు? విపరీతంగా పెరిగిపోతుంది ఇలాగ సొంత పార్టీలోనే పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ బాగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. దాన్ని ఆసరాగా చేసుకొని ఇలా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేవి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. ఎప్పుడూ అసమ్మతి వర్గం ఉంటానే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. దానివల్ల నష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు ఒక్కొక్కసారి సరిగ్గా డీల్ చేయరా, లేకపోతే ఏమవుతుందిలే చూసుకుందాంలే అనుకుంటారా, మనం చెప్పలేం. కానీ ఆ పార్టీలో ఇవి చాలా సహజం, ఇలా మాట్లాడటం. ఇప్పుడు నిన్నగాక మొన్న అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన అసంతృప్తిని ఆయన చెప్పటం జరిగింది. అలాగే ఇంకొకళ్ళు ఇమ్మీడియట్గా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు దారుణంగా ఉంది. అంటే అక్కడ మరీ క్యాడర్ తక్కువైపోయారని అల్లాడిపోతున్నారు ఏంటి వాళ్ళు, నాకు అర్థం కాల. అంత అర్జెంటుగా వచ్చేయి డోర్ తీసేస్తున్నామని చెప్పటం. ఆయన అక్కడ అలా మాట్లాడుతుంది ఎందుకంటే ఇలా మాట్లాడితేనన్నా మంత్రి పదవి ఇస్తారేమోనని. మీకు ఇప్పుడు అధికారం లేదు, రేపు అధికారంలోకి వస్తారో రాదో తెలియదు. ఒక రకంగా చూసుకుంటే మునిగిపోయే పడవలాగా ఉంది. మీ పడవలోకి ఎందుకు వస్తాడండి రాజగోపాల్ రెడ్డి? ఆశకు కూడా అంత ఉండాలి కదా. ఇప్పుడు ఆయన అక్కడ ఏదో లాబీ చేసుకుంటాడు, లాబీ చేసుకొని హడావుడి చేసి కాస్త హల్చల్ చేస్తే ఆయనకి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అయితే ఇలాంటి వాళ్ళను కూడా చూసి మీరు వీళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు వస్తే బాగుండు అంటే ఇంత కరువాసిపోయి ఉన్నారా నాయకులకి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సరే, రాజగోపాల్ రెడ్డిది అయిపోయింది. ఆయనకి ఏదో పిలిచారు, మాట్లాడారు, ఏదేదో అయింది, ఆయన ఏదో బుజ్జగించినట్లు అయ్యాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఒక సిమెంట్ వ్యాపారిని బెదిరించారు అనే ఒక ఆరోపణతోటి వీరింట్లోకి పోలీసులు వచ్చారు. వీళ్ళింట్లో ఉన్న ఎవరు కొండా సురేఖ ఇంట్లోకి వచ్చారు పోలీసులు. వచ్చి ఆమెకి ఓఎస్డీగా పనిచేసిన అతనుని పట్టుకోవడానికి వీళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా ఈ అమ్మాయి అదే రీతిలో హల్చల్ చేసింది, అడావుడి చేసింది. అట్లెట్లా వస్తారు అసలు, మేమెవరు అనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నారు, డామ్ డూమ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మాట్లాడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అడిగితే క్షమాపణలు చెప్పారు. అది అంతటితోటి సద్దుమణిగింది. అప్పుడు కూడా మీడియాలో వచ్చిన వార్తలను బట్టి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోని చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, పిల్లకాకేం తెలిసి ఉండేది దెబ్బ అన్నట్లు నిన్నగాక మొన్న ఈ అమ్మాయి కళ్ళు తెరిసింది. ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అసలు ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదే. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో ఒక చట్ట వ్యతిరేకమైన పని చేసిన అతను ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. కానీ సొంత పార్టీ వాళ్ళ ఇంట్లో ఉంటే చేయకూడదా ఎక్కడన్నా? నిన్నగాక మొన్న తమిళనాడులో విజయ్ పరిపాలన చూస్తున్నాం. వాళ్ళ మంత్రే, వాళ్ళ ఎమ్మెల్యేనే అవినీతి చేశాడని పార్టీలోంచి తీసేశాడు. అట్లాంటి ఒక 2-3 సంఘటనలు. అలాగే అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యే దివంగత కరుణానిధి గారిని ఏకవచనంతో సంబోధించారని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన అభ్యంతరం చెప్తారు అని తెలుసు కాబట్టి, అంటే 100% అతను ప్రజెంట్ మైండ్తో ఉంటున్నాడు విజయ్. ఏం చేశాడు? వెంటనే వాళ్ళు అడిగినప్పుడు ఎలాగో మళ్ళీ సారీ చెప్పాలి, వాళ్ళతో అడిగించుకుని సారీ చెప్పటం ఎందుకు, అందుకని చెప్పి ముందే సారీ చెప్పేశాడు. అంటే ఒక నూతన వరవడికి అతను బాటలు వేస్తున్నాడు విజయ్. అతని పైన తమిళనాడు ప్రజలు పెట్టుకున్న ఆశలు నిరాశలు అవుతాయని అనిపించట్లా.
ఏ రకంగా చూసుకున్నా, ఏ స్టెప్ తీసుకున్నా చాలా ఆచితూచి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తూ అందరి మెప్పు పొందుతున్నాడు. ఇవాళ దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈమె నేను జెన్జీని చెప్పుకుంటుంది, సుష్మిత. చెప్పుకునేటప్పుడు జెన్జీలు ఎంత ఆవేశంగా మాట్లాడతారో అంత ఆలోచనతో కూడా మాట్లాడతారు, అంతే హంబుల్గా కూడా ఉండాలి. ఇప్పుడు ఒక సీఎం అండి, నేను చెప్పను అసలు వాళ్ళు అడిగితే కూడా మీరు వేరే అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడారు అని చెప్పి, మీరు అలా మాట్లాడారు కాబట్టి మేము ఇలాగే మాట్లాడతామని అనకుండా సింపుల్గా సారీ చెప్పేశాడు. ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి వాయిస్ లేకుండా చేశాడు. ఇది తెలివితేటలు అంటే, ఇది మనకి మాటలొచ్చు అంటే చూపించుకునే విధానం, ప్రవర్తించే తీరు ఇది. మరి ఈ సుష్మిత ఎందుకు ఇంత టెంపరితనంతో మాట్లాడుతుందో, ఒక రకంగా అసలు అమ్మాయికి రాజకీయ అనుభవం లేదు, వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ పెరిగింది కాదని అనట్ల, ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ అమ్మాయి కూడా చాలా కష్టాలు పడింది. దీని గురించి ఎవ్వరికి సెకండ్ థాట్ లేదు. కానీ నువ్వేం నేర్చుకున్నావు అంటే, అవసరమైనప్పుడు లొంగిపోయి ఉండడం, అవసరం లేదు అనుకున్నప్పుడు తలెగరేయడం నేర్చుకున్నావా? అందులో నిన్న మాట్లాడుతూ కూడా సుష్మిత ఏమన్నారంటే, తన తండ్రికి కొండ మురళికి ఎమ్మెల్సీ పదవి ఇయ్యలేదు, పట్టించుకోవట్లేదు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఉన్న బీసీలను పట్టించుకోవట్లేదు, నేను పరకాలలో రాబోతున్న ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ఇప్పుడు ఆమె ఒక మాట్లాడిన మొత్తంలో ఒక 4-5 పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యాఖ్య ఏంటి అంటే, ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అనే అతను డైపర్లు వేసుకుంటూ తిరుగుతున్నాడు, అతనికి మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తానంటారేంటి, మీరేమో పొద్దున్న లేస్తే జెన్జీ అంటున్నారు, ఆయనకి ఇస్తానంటున్నారేంటి అని మాట్లాడావు. ఇది ఎక్కడ మాట్లాడాలి అసలు? నువ్వు ఎలా మాట్లాడతావు అసలు? నువ్వు ఇవన్నీ మాట్లాడాలంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకోవాలి. ఎక్కడ గాంధీ భవన్లో ఏదైనా మీటింగ్ జరిగితేనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కడన్నా సమావేశాలు ఏర్పరచుకుంటేనో, అక్కడికి కూడా నిన్ను ఎవరు పిలుస్తారు, నిన్ను ఎందుకు పిలుస్తారు? అందుకే నువ్వు ఇవాళ పబ్లిక్ ఫోరంలో వచ్చి మాట్లాడుతున్నావు. ఈ విషయాలు లేవనెత్తాలంటే ఎవరు లేవనెత్తాలి? కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ లేవనెత్తాలి. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకేంటి పని? అంటే ప్రతిసారి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అదే నేను ఆ టెంపర్తనమే. అది వాళ్ళు చాలా 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 ముద్దు చేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఈ పలానా అమ్మాయి అని చెప్పకుండా ఎక్కడో ఆ అమ్మాయి చెప్పిందే వేరే వాళ్ళ ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు, ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడున్న పరిస్థితులను బట్టి. అయితే ఆ తరువాత ఇంకా వీళ్ళు ఈ కేసులు ఇవి, ఒకప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు తోటి వాళ్ళకి బాగా వైరం ఉండేది. ఎర్రబల్లి దయాకర్ రావు తెలుగుదేశంలో ఉండేవాడు, కొండా సురేఖ వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రాసెస్లో ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని బాగా టార్చర్ చేశాడు, ఒక శృతి మించి టార్చర్ చేశాడు. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కొంచెం చూసి చూడనట్లు పోవాలి అన్న ఉద్దేశం ఉంటే కూడా ఎర్రబల్లి దయాకర్ రావు చాలా తక్కువ బిహేవ్ చేశాడు. చేస్తే ఆ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొండా సురేఖ వాళ్ళకి చాలా అండగా ఉన్నారు, చాలా అంటే చాలా అండగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి. సరే, అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే, వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు కేసీఆర్ వాళ్ళతోటి ఎదుర్కొని చాలా సపోర్ట్ చేశారు. ఇట్లా వాళ్ళు ధైర్యంగా ఉన్నమాట వాస్తవమే. కొండా సురేఖ కూడా ఓపెన్గా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి శృతి మించి మాట్లాడుతుంది ఆమె కూడా.
అయితే ఈ మొత్తం దీంట్లో ఒక్కటే అమ్మాయి అవ్వటము, చాలా రోజులు వాళ్ళకి దూరంగా ఉండటము, ఆ తర్వాత చాలా ఈ అమ్మాయిని విపరీతంగా ప్రేమించటము, గుడ్డి ప్రేమ అంటారు కదా, ఆ గుడ్డి ప్రేమతోటి ఈ అమ్మాయి ఆడిందాట పాడింది పాట, ఏం మాట్లాడినా అసలు ప్రశ్నించే పని లేదు. ఒక లిమిట్లో ఉన్నంత వరకు ఇలా బోల్డ్గా మాట్లాడడం కరెక్టే అనిపిస్తుంది ఎవరికైనా. అది ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఉండాలి ఆ బోల్డ్నెస్ కూడా. నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను అంటే సమయం సందర్భం చూసుకోవక్కర్లా. అసలు ఇక్కడ పేజీ ఏంటి, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నావు, అసలు నువ్వెట్లా చెప్తావు? ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నేనే పోటీ చేస్తాను అని చెప్పటంలో ఒక అర్థం ఉంది. అసలు నువ్వెట్లా చెప్తావు? మీ అమ్మ ఆల్రెడీ ఎమ్మెల్యే, అసలు ఒక కుటుంబంలో 2 పదవులు కుదరదు అని చెప్తున్నారు. అక్కడక్కడ రేర్ ఎక్సెప్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పొరపాటు చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆవిడ ఇద్దరికి సీట్లు ఇచ్చారు. ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ 2 సీట్లే కాకుండా మొన్న ఆయన ఇంకో సీటుకు కూడా పోటీ పడ్డాడు. మరి ఇప్పుడు ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొకరు ఎవరైనా అడుగుతారు కదా. ఇప్పుడు ఈమెమంటదంటే బీసీలింగ్ కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా ఆ స్థానంలో పరకాల్లో నువ్వు పోటీ చెయ్యాలి అని అనుకుంటే అది నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? అధిష్టానం తీసుకోవాలి. ఓ పక్క జయప్రకాష్ రెడ్డి గురించి ఆయనకి రాహుల్ గాంధీ దగ్గర ఎంత పలుకుబడి ఉందో చెప్పటం కోసం రేవంత్ రెడ్డి మొన్న ఈయన సీట్ని రాహుల్ గాంధీ నిర్ణయం చేస్తాడు అని చెప్పారు. ఆయనేమో నేను పోటీ చేయను అంటే ఆయనకి లోకల్గా చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సరే నువ్వు మా మాట ఎందుకు వింటావులే, రాహుల్ గాంధీ చెప్తే చచ్చినట్టు వింటావు కదా అనే ఉద్దేశం వచ్చేటట్లు ఆయన మాట్లాడాడు. అసలు ఎమ్మెల్యే టిక్కెట్లైనా సరే ఇక్కడ పీసీసీ వాళ్ళు సెలెక్ట్ చేసి లిస్టు పంపిస్తారు అక్కడికి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఓ 2 పేర్లు 3 పేర్లు వాళ్ళకి ఎందుకు మనం సీట్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని రైటప్స్ పెట్టి పంపిస్తారు. అక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పరకాల విషయమైనా అంతే, నల్గొండ విషయమైనా అంతే, సంగారెడ్డి అయినా అంతే. అసలు నువ్వెట్లా చెప్పుకుంటావు? అసలు నీకు ఏం పదవి ఉంది అసలు కాంగ్రెస్? ఇప్పుడు ఆ పదవి ఏంటి చెప్పండి? ఒక ఎమ్మెల్యే కూతురు అయినంత మాత్రాన, ఒక మంత్రి కూతురు అయినంత మాత్రాన ఈమె ఇంత మాట్లాడొచ్చా? ఇంత ఓపెన్గా మాట్లాడొచ్చా? అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎందుకు ఎట్లా మాట్లాడతావు అసలు నువ్వు? అంటే ఇదంతా ఏంటి? మీ అమ్మ నీ చేత మాట్లాడిస్తుందా? మీ నాన్న నీతో మాట్లాడిస్తున్నాడా? అసలు మీ రాజకీయాల్లోకి వచ్చే లక్షణాలు కాదు. రాజకీయాల్లో 4 రోజులు బతికి బట్టగట్టాలంటే కాస్త హమ్ముల్నెస్ అవసరం. ఇప్పుడు పోయినసారి కూడా నాగార్జున ఫామ్ హౌస్ కూల్చివేసిన సందర్భంలో కేటీఆర్ గురించి కొంచెం అవకతవకలుగా మాట్లాడి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మాట్లాడడం, ఎందుకు సారీ చెప్పటం? అసలు ఏంటి మీకు ఇంత అహంకారం దేనికి? అసలు ఇంత అహంకారం పనికిరాదు అసలు నన్ను అడిగితే. పైగా చదువుకున్నావు, ఇంత ఇంబ్యాలెన్స్గా మాట్లాడితే ఎట్లా? ఏమై చదువుకున్న అమ్మాయి కదా. పైగా ఇంకోటి ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి అన్ని అధిష్టానమే డిసైడ్ చేస్తాడు అని చెప్పినప్పుడు, అధిష్టానం డిసైడ్ చేస్తారని చెప్పినప్పుడు నేను 34 వరకు నేనే సీఎంగా ఉంటానని ఎలా చెప్పాడు అన్నది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు ఏమన్నది, నేను గెలుస్తాను పరకాల్లో, నాకు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలుస్తాను, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాను అని చెప్తుంది. నువ్వు ఎట్లా చెప్తున్నావు మరి 20 ఏళ్ళు ఉంటానని? ఆల్రెడీ గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చెప్తేనే కరెక్ట్ కాదంటున్నావు నువ్వు. అసలు నువ్వు ఇంతవరకు కళ్ళు తెరవలేదు రాజకీయాల్లో. నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు, నువ్వు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. ఈ వైచిత్రం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీ గురించి నువ్వైతే 20 ఏళ్ళు ఉంటానని చెప్తున్నావు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటానని చెప్తే కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు.
అంటే సొంత పార్టీలో ఉన్నారు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కొండ సురేఖ. అంటే తన కూతురై ఉండి ఊరికే ఎందుకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం, కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులను టార్గెట్ చేయడము, ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు కూడా. ఆమె చేసిన తప్పు వల్ల మంత్రి కొండ సురేఖకు అంటే ప్రతిసారి నోటీసులు జారీ చేయడం, ఆమె వివరణ చెప్పుకోవడము, మళ్ళీ అదే రిపీట్ అవ్వడము, ఎందుకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం వెనకమాల ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒక విధమైన బ్లాక్మెయిలింగ్ నేచర్ ఉంది ఇక్కడ. ఈ బ్లాక్మెయిల్ తోటి వాళ్ళు నడిపిస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళు నో డౌట్ పనిచేస్తారు కూడా, ప్రజల కోసం పనిచేస్తారు, అన్నీ ఉన్నాయి. పైగా వాళ్ళు కాస్త ఏమంటారంటే ఒక ప్యారలర్ గవర్నమెంట్ నడిపిస్తారని కూడా వాళ్ళ మీద ఒక అపవాదు ఉంది. అంటే ఒక ప్రైవేట్ సైన్యం ఉంటుంది, వాళ్ళు ప్రైవేట్ పంచాయతీలు చేస్తారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు, పార్టీకి సంబంధం లేకుండా ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. అయితే ఇవన్నీ చేస్తుంటే కూడా మీకు అండ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా తీసుకోకండి మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇట్స్ సెల్ఫ్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ మీకు అండగా ఉందా లేదా? ఆ రోజు ఒక రకంగా నక్సలైట్లు అని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కానీ, లేదంటే వీలైతే ఎన్కౌంటర్ కూడా చేయించాలన్నంత కక్షలో ఉన్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాంటిది మీరు వాళ్ళు ఇలా ఉన్నారు అంటే కారణమే కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని మీరేమీ చెప్పుకోకుండా మీ అమ్మాయి ఈ మాత్రం మాట్లాడుతుందా? కొండా సురేఖ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఇష్యూ అప్పుడు సారీ చెప్పారు, మళ్ళీ మధ్యలో ఇంకేదో మాట్లాడి అలాగే అయ్యింది. ఇప్పుడు మళ్ళీ షోకాజ్ నోటీసులు ఇష్యూ అయినాయి. ఎందుకు పదే 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 పదే? అసలు ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న పెద్ద హీరోలాగా కనిపిస్తాడు. రామ్ గోపాల్ వర్మ తోటి సినిమా తీయించారు, ఆ సినిమా కూడా సరిగ్గా తీయలేదని రామ్ గోపాల్ వర్మ చాడామాడ మాట్లాడింది. సరే అవన్నీ సినిమాలు వ్యవహారాలు ఇవన్నీ వ్యక్తిగత వ్యవహారాలే అని చెప్పి ఎవరు పెద్ద సీరియస్గా పట్టించుకోరు. కానీ ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక రకంగా ఎదురీది రాష్ట్రాల్లో గెలుచుకుని వస్తుంది. తెలంగాణలో కూడా అదే విధంగా చాలా సంవత్సరాలకి ఎంత కష్టమైందో మీకు కూడా తెలుసు. కానీ తెలిసే అలాగే మాట్లాడతారు. కర్ణాటకలో రావడానికి ఎంత కష్టమైంది, కేరళలో రావడానికి ఎంత కష్టమైంది, అలాగే తమిళనాడులో విజయ్కి సపోర్ట్ చేసే ప్రాసెస్లో డిఎంకే తోటి తగాదా వచ్చింది. సరే తర్వాత మాట్లాడుకుందాం డిఎంకే తోటి. లేకపోతే కనుక ఇక్కడ మనం సపోర్ట్ ఇవ్వకపోతే, విజయ్ని సీఎం అవనివ్వకపోతే బీజేపీ వస్తుంది అనే భయంతో కాంగ్రెస్ చాలా చాలా ఆలోచించి ఒక బోల్డ్ స్టెప్ తీసుకుంది. అంటే వాళ్ళు ఇంతంత ఆలోచిస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు పార్టీని నిలబెట్టుకోవటానికి. అలాంటి పరిస్థితుల్లో నీలాంటి పిల్లకాకులు వచ్చేసేసి ఇట్లా మాట్లాడితే ఎట్లా? అసలు ఒక హద్దు అదుపు ఏమి ఉండదా? అసలు ఆ అమ్మాయికి ఎవ్వరూ చెప్పలేరు ఇంతవరకు అయితే వాస్తవం. వాళ్ళు ఆ విధంగా నెత్తినెక్కించుకున్నారు ఆ అమ్మాయిని. గారాబమో లేకపోతే మాకు ఒకే అమ్మాయి ఉంది కాబట్టి అని ఏదన్నా కానీ చక్కగా చదువుకున్న అమ్మాయి కాస్త లాజికల్గా ఆలోచించి భావోద్వేగాలు అదుపు చేసుకుంటూ మంచిగా మాట్లాడాల్సిన అమ్మాయి. మంచి వాగ్దాటి ఉంది ఆ అమ్మాయికి, నిజానికి మంచిగా షైన్ అవుతుంది. ఇవాళ మహిళలు రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళ వాటాని వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి అనుకుంటున్న టైంలో ఒక రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న ఒక యాస్పిరెంట్ గురించి నేను ఇలా మాట్లాడటం నాకే నచ్చట్లేదు ఒక రకంగా. కానీ తప్పదు. అంటే కానీ మొదటిసారి అంటే ఏదో తెలియక పొరపాటు అని అనుకోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సవాళ్లలో ఉన్న సమయంలో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మటుకు కరెక్ట్ కాదు. ఇవాళ బీజేపీకి ఎదురొడ్డి ఇంకో పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎదురొడ్డి ఎంత ఫైట్ చేస్తుంది ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు వచ్చి పరిస్థితుల్ని ఇట్లా అంటే నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేయటం మటుకు కరెక్ట్ కాదు. అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నంత వరకు అవసరమైతే త్యాగం చేయాల్సిందే. అవసరమైతే పార్టీ కోసం త్యాగం చేస్తేనే. ఇప్పుడు చూస్తాం మనము
సోనియా గాంధీకి పిఎం ఇస్తానంటే తీసుకోలేదు, రాహుల్ గాంధీకి పిఎం ఇస్తానంటే తీసుకోలేదు. ఒక త్యాగం ఉండాలి, ఆలోచించాలి. ఆ రోజు మన్మోహన్ సింగ్ని ఎందుకు నుంచోబెట్టారు పిఎంగా? ఆయనైతే ఒక మంచి ఎకనమిస్టు, ఒక మంచి స్ట్రేచర్ ఉన్న ఆయన. అట్లాంటి ఆయన అయితే కానీ కరెక్ట్గా ఉండదు అనే ఉద్దేశంతో ఒక రకంగా మరి వాళ్ళు అనిపించుకోవచ్చుగా, పిఎం అని అనిపించుకోవచ్చుగా. అందుకని ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆలోచించి మాట్లాడాలి. వీళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే ఎవరో చెప్తే వినరా, అర్థం కావట్లే. ఏదైనా ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు. రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే పట్టు విడుపులు ఉండాలి, కొంచెం సరిగా మాట్లాడడం నేర్చుకోవాలి, రాజకీయ అనుభవం. ఇప్పుడు అందరికీ అనుభవంతోనే రారు రాజకీయాల్లోకి. ఇప్పుడు మొన్న పాలకుర్తి దగ్గర ఒక అమ్మాయి వాళ్ళ అత్తగారు పోటీ చేయాలి, ఝాన్సీ అనే ఆవిడ, ఎన్ఆర్ఐ. ఆవిడకి ఏవో అడ్డంకులు ఉన్నాయి, అందుకోసం అని చెప్పి వాళ్ళ కోడల్ని నిలబెట్టారు. ఫస్ట్ టైం అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చింది, కానీ మంచిగా మాట్లాడుతుంది శాసనసభలో కూడా. అట్లా ఒక ఏదైనా అన్నిటికీ మూల సూత్రం ఒక హంబుల్నెస్ ఉండాలి. ఒక వినయం లేకోకుండా, వినయం విధేయత లేకుండా రాజకీయాల్లో రాణించలేరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.